సమస్త సద్గురులకు ఆత్మపూర్వక ప్రణామాలు. మనందరికీ ధ్యాన యోగమును సాధించిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రేజీ యోగులకు ఆత్మపూర్వక ప్రణామాలు. ధ్యాన మిత్రులందరికీ ప్రణామములు. ఈరోజు ఏ దినము అందరికీ సంక్షిప్త సందేశాలు వచ్చి ఉంటాయి. అందరికి వచ్చింటాయి, ప్రధానంగా అందరికీ వచ్చింటాయి. ఏమిటి? స్నేహితుల దినము, ఫ్రెండ్షిప్ డే కదా. ఈరోజు దాని గురించి కొద్దిగా తెలుసుకుందాం. మీరు స్నేహితుల, మిత్రుల, సఖుల ఎవరు? మీరు స్నేహితులుగా ఉన్నారా? మిత్రులుగా ఉన్నారా? సఖులుగా ఉన్నారా? మిత్రులుగా ఉన్నారా? నెచ్చలుగా ఉన్నారా? ఎన్ని విధాలుగా ఉన్నాయి? మనం ఎవరికి ఎవరు అన్నది ఈరోజు తెలుసుకుందాం. స్నేహానికి, స్నేహితులకు, మిత్రునికి చాలా వ్యత్యాసం ఉన్నది. మన దౌర్భాగ్యమేమో కానీ అన్ని దినాలు జరుపుకుంటాము. ఈరోజు ఫ్రెండ్షిప్ డే అంటే ఈరోజు మాత్రమే ఫ్రెండ్షిప్, మిగతా అంతా ఎన్మిషిప్. ఈ ఒక్కరోజు స్నేహితుల దినము అంటే మిగతా అంతా శత్రువుల దినమా? మీరేమి? స్నేహానికి ఒక రోజు, మదర్స్ డే తల్లులకు ఒక రోజు, తండ్రులకు ఒక రోజు, తాతలకు ఒక రోజు. మనకు అలాంటివి లేవు. ఇవన్నీ పాశ్చాత్య పోకడలను మనం అరువు తెచ్చుకున్నాము, దాన్ని మనం అనుసరిస్తూ ఉన్నాము. ఈరోజు స్నేహితుల దినం చెప్పేసి అందరూ ఒకళ్ళొకళ్ళు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఇంకా జూదం ఆడేవాడు జూదం ఆడతాడు, తాగేవాడు తాగుతాడు బ్రహ్మాండంగా. ఎక్కడ లేని స్నేహాన్ని ప్రకటించి అన్ని అవలక్షణాలను కలబోసుకొని ఈరోజు తాగి కందనాలు ఆడతారు. వాస్తవంగా మన భారత సత్సాంప్రదాయంలో ఇటువంటివి ఏవి కూడా లేవు. మదర్స్ డే అని మన ఒక్కరోజే చెప్పుకుంటారు. మనకు ప్రతి క్షణము కూడా తల్లిని మనము దైవంగా పూజిస్తాము, తండ్రిని దైవంగా పూజిస్తాము. అలాగే ఫాదర్స్ డే, ఇంకా అన్ని రకాల డేలు ఉన్నాయి. ఈరోజు స్నేహితులకు ఒక రోజు చేశారు. కాకపోతే ఎవరిని స్నేహితులు అంటారు, ఎవరిని మిత్రులు అంటారు? సుహృత్ కలవాడు మిత్రుడు. అంటే ఏంటి సుహృత్? సమాయాం సహృదయ యస్సహ సహృదయం. సహృదయులు అంటారు. సహృదయ అంటే వాడిని మిత్రులనే సహృదయులు అనాలి. మామూలుగా అతను మంచివాడు, మంచి హృదయం గలవాడు చెప్పడానికి సుహృదయ అనాలి. సుహృదయ అనాలి.
అంటే సమత్వంతో ఉన్నవాడు, అందరినీ సమానంగా చూసే హృదయం కలవాడు, అటువంటి వాడిని సహృదయ సుహృత్ అంటారు. అటువంటి వాడిని సుహృత్. యాతి చేత్ అనలిం కిం యది సుహృత్ దివ్యౌషధీః కిం ఫలం. అంటే ఒక సుహృత్ అంటే సహృదయుడైనటువంటి మిత్రుడు ఉంటే అతనికి లోటు ఏమీ ఉండదు. దివ్యౌషధాలతో ఇంకా ఫలితమేమి? దివ్యౌషధైః కిం ఫలం అని చెప్పాడు. యచితే అనలేన కిం యది సుహృత్ దివ్యౌషధైః కిం ఫలం. ఒక మిత్రుడు మనకు ఉన్నాడు అంటే సర్వ సమస్యలు నివారించబడతాయి. ఒక మిత్రుడు మన దగ్గర ఉంటే అనేక కష్టాల నుంచి దూరం చేస్తాడు. మన సమస్యలను తెలుసుకొని ముందుగానే నివారించే ఉపాయం చెప్పగలుగుతాడు. స్నేహితుడికి మిత్రునికి తేడా ఏమిటి? మనందరికీ స్నేహం తెలుసు, మిత్రత్వం అనేది తెలియదు. ఎవరు మిత్రుడు? పాపాన్ నివారయతి యో దైతే హితాయాం గుహ్యం నిగూహతి గుణాన్ ప్రకటితి కరోతి. ఎంత స్పష్టంగా చెప్పడం జరిగింది చూడండి. తప్పు చేస్తూ ఉంటే, నువ్వు చేయకూడని పనులు చేస్తూ ఉంటే ఆ పాప కర్మలు దుష్కర్మల నుంచి నిన్ను హితబోధ చేసి సత్కర్మలోకి తీసుకొచ్చేవాడు మిత్రుడు. పాపాన్ నివారయతి, నిజమైన హితం కోరేవాడు. మన పాపములను దుష్కర్మములను నువ్వు చేస్తూ ఉంటే నీతో పాటు తను కూడా చేశాయనుకోండి, దొందే, అది దుష్కృత స్నేహం అవుతుంది. దుష్కృత స్నేహం అవుతుంది తప్ప మిత్రుడు కాడు. పాపాన్ నివారయతి యో జయతే హితాయాం. ఎవడైతే హితవు చెప్తూ ఉంటాడో ఎప్పుడు కూడా, నువ్వు చేసే పాప కర్మలు ఏమన్నా ఉంటే తెలిసి నువ్వు తప్పు చేస్తూ ఉంటే ఇది తప్పు అని ధైర్యంగా నీకు చెప్పి ఆ పాప కర్మల నుంచి నిన్ను విముక్తిని చేపించేది హితం చెప్పేవాడు యో జైతే హితాయాం. తర్వాత ఏమిటి? ఎవరు ఏం చేస్తారంట? గుహ్యం నిగూహతి. అంటే ఒక స్నేహితుని యొక్క, అంటే ఒక మిత్రుని యొక్క రహస్యములను నిగూహతి, ఎవరికి చెప్పకుండా ఉండేవాడు. సాధారణంగా మనం చూస్తున్నాం, స్నేహం పేరుతో దగ్గరికి వచ్చి వారి రహస్యములు తెలుసుకొని వాటిని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. కాల్ రికార్డింగ్ ద్వారా కానీ, వీడియో రికార్డింగ్ ద్వారా కానీ మరేమో చేసి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. అదన్నీ దుష్ట స్నేహం, దుష్కృత స్నేహం అంటారు. కానీ మిత్రుడు అనేవాడు ఎలాంటి వాడు? మిత్రుడు ఏమి చేస్తాడు? స్నేహంలో తాత్కాలికం ఉంటుంది, మిత్రుల్లో తాత్కాలికం కాదు. శాశ్వతమైనటువంటి హితములు కోరేవాడు, శాస్త్రంగా మిత్రుడుగా ఉండేవాడిని మిత్రుడు ఉంటారు. అందుకే పాపాయ చూడండి, పాపాన్ నివారయతి, పాపాన్ నివారయతి యో జైతే హితాయాం గుహ్యం నిగూహతి. నీ యొక్క రహస్యములను గుహ్యంగా రహస్యంగా ఉంచేవాడు, నీ యొక్క లోపములను బయటికి చెప్పి
అందరిలోనూ అవహేళన చేసేవాడు మిత్రుడు కాడు. నీకు ధనము లేదని సమయంలో ధనము ఇచ్చి ఆ తర్వాత తాను ఇచ్చినాను నేనే సహాయం చేసినానని చెప్పేసి అతన్ని సమయం చెక్కినప్పుడు అవమానం, అవహేళన, అపహాస్యం చేసేవాడు మిత్రుడు కాడు. సహాయమేమో చేశాడు, అవసర సమయంలో నీకు సహాయం చేశాడు, కానీ నేను చేసినానని చెప్పుకొని నా వల్ల కదా ఇప్పుడు బాగుపడ్డానని చెప్పుకొని అతన్ని అవమానం చేసేవాడు మిత్రుడు అనిపించుకోడు, వాడి మిత్రుడు కాదు. కనుక పాపాన్ని వాడేది యో జైతే ఇద్దాయా గుహ్యం విగూహతి. అంతేకాకుండా గుణములను ప్రకటింపజేసేవాడు. నా మిత్రుడు ఇంతని ఉత్తముడు, నా మిత్రుడు ఇంతని జ్ఞానశాలి, ఇంత జ్ఞానం పొందినటువంటి వాడు, నా మిత్రుడు మహాజ్ఞాని ఉన్నది అంటే అసత్యము పలకోకుండా మిత్రులోని ఉన్న జ్ఞానమును, గుణమును ప్రకటించేవాడు. గుణం ప్రకటిం కరోతి, గుణం ప్రకటి కరోతి. తనదేం చేయాలంటే మిత్రుడైనవాడు ఆపదలో ఆదుకునేవాడుగా ఉండాలి. ఆపదలో ఆదుకునే ఆపదగ్రంచ నిదహాతి దదాతి. ఆపదలో ఎవరైతే నీకు కష్టంలో ఆపదలో ఉండి నిన్ను ఆదుకుంటాడో ఆపదగ్రంచ నిదహాతి దదాతి. అంతేకాకుండా కాలే అవసరమైనప్పుడు కాలే తన్మిత్ర లక్షణమిదం ప్రవదంతి సంతతః. ఇది మిత్రుని యొక్క లక్షణాలు చెప్పడం జరిగింది. మరి ఇలాంటి మిత్ర లక్షణాలు ఎవరికి ఉన్నాయి? ఎవరి మిత్రులు? కృష్ణ కృష్ణుడు. శ్రీకృష్ణుడు అత్యంత మహాధనవంతుడు, చక్రవర్తి, పరమాత్ముడు. కుచేలుడు ధర్మాత్ముడు. ఏదైతే చూడండి మిత్రమో పరమో ధర్మ అన్నారు. మామూలు మనం విన్నాం, మిత్రకు అహింస పరమో ధర్మ విన్నాం. కానీ భాగవతంలో ఏం చెప్తున్నారు? మిత్రమో పరమో ధర్మ, మిత్రులుగా ఉండడమే నీ పరమధర్మం. మిత్రులుగా ఉండాలి అంటే ఈ లక్షణాలన్నీ మనలో ఉండి తీరాలి. ఒకటి, పాపాన్ని నివారయతి. నీ యొక్క మిత్రుడు తెలుసో తెలియకో ఏదైనా తప్పుడు పనులు చేస్తూ ఉంటే అతన్ని దండించగలిగే అధికారం కలిగి ఉండాలి. యో జైతే ఇతాయాం, పాపాన్ని తొలగించి వారి విజయం వైపు అడుగు వేసే విధంగా హితం పలికే చెప్పాలి. తర్వాత గుహ్యం విగూహతి. మన యొక్క బలహీనతలు ఉంటాయి, ప్రతి ఒక్కటి బలహీనతలు ఉంటాయి. మన బలహీనతలు మనల్ని కాని వారికి, ఇతనేమో అందరికీ అయ్యేవాడే, ఇది అందరికీ శత్రుత్వం లేకుండా ఆజాత శత్రువుగా ఉన్నవాడే మిత్రుడు. గుర్తుపెట్టుకోండి, ఆజాత శత్రువుగా ఉన్నవాడే మిత్రుడు. ఇతనేమో ఎవరికి శత్రువు ఉండాలి, బట్ ఇతన్ని శత్రువుగా భావిస్తూ ఉంటారు. ఇతని యొక్క రహస్యాలను బయటపెడితే వాడు మిత్రుడు కాడు. కనుక గుహ్యం విగూహతి. అంతేకాకుండా అతని యొక్క ధర్మ లక్షణములు, సత్య లక్షణములు, గుణములను ప్రకటింపచేయాలి. స్నేహితుని అంటే ఆ మిత్రుని ఎదురుగా కాదు, గుణం ప్రకటి కరోతి. తర్వాత ఆపదలో ఆదుకునేవాడుగా ఉండాలి. నీ సహశక్తుల ఆదుకునేవాడుగా ఉండాలి. ఆపదంత నజహాతి దదాతి. కాలే తన్మిత్ర లక్షణం ఇదం ప్రవదంతి సంతతః. మరి ఇన్ని లక్షణాలు ఎవరికి ఉన్నాయి? కృష్ణ పరమాత్మకు ఉన్నాయి. అవునా? పాప నివారయతి. ఏది పాపము, ఏది పుణ్యము అంటే ఎటువంటి దుష్కర్మలు, ఏది సత్కర్మలు, ఏది అశ్లీల లక్షణాలు, ఏది దైవీ లక్షణాలు అన్నీ బోధించినాడు అర్జునుడికి.
అర్జునుని మిత్రుడిగానే భావించాడు కానీ స్నేహితుడిగా భావించాడు. గమనించండి, ఎప్పుడు స్నేహతను అని చెప్పలేదు, మిత్రుడిగే భావించాడు. నా నెచ్చరుడు చెప్పాడు, నా సఖా అని చెప్పాడు. ఏమిది అంటే సమత్వం ఉండేది. సమాయం హృదయం యతః సహృదయ అర్థం. సమాయం హృదయం యతః సహృదయ, అటువంటి వాడు మిత్రుడు. పాపం నివారణ చేసేవి చెప్పినాడు, అలాగే ఎంతో హితము చెప్పినాడు. అర్జుని రహస్యములని బయట చెప్పడం లేదు. తర్వాత అర్జుని గుణాలని బయట ప్రకటించినాడు. పరంతప అన్నాడు, శత్రువు తప్పింపజేయవాడా అన్నాడు, గుణాకేత అన్నాడు. ఇవన్నీ అర్జుని లక్షణాల గురించి బయట చెప్పినట్టు. పరంతప శత్రువులను తప్పింపజేయవాడా, బయట శత్రువులే కాదు, అంతఃశత్రువులైనటువంటి అసట్ వర్గాలు కామ క్రోధ మోహ ఆశ్చర్య ఇవి కాకుండా దేశ అసూయాలను వీటన్నింటినీ తప్పింపజేసేవాడిని పరంతప అంటారు. గుణాకేత అజ్ఞానం కోరుకున్నవాడు. ఇలా ఎన్నో సందర్భంలో అర్జుని యొక్క లక్షణాలని బయట ప్రకటించినాడు. ఆపద్రంజ లజహాతి దాటి, ఆపదలో ఆదుకున్నవాడు. ఎన్ని సందర్భములలో పాండవులను శ్రీకృష్ణుడు ఆపదలో ఆదుకున్నాడు. మనం మహాభారతము ఎన్నోసార్లు చెప్పుకున్నాము. ఆ మహాభారతము అలాగే మనం చూసాం, టీవీలో దాన్ని చూసాము. చాలా సందర్భంలో ఆపద సమయంలో ఆదుకున్నాడు. మనం వీళ్ళ ఆకు బంధువు ఉన్నాడు. తర్వాత ఇంకేం చెప్పాడు, కాలే తన్మిత్రం, కాలే అవసరమైనప్పుడు, అవసరమైన సమయాలు ప్రతి సమయంలోనూ ఆయన వచ్చాడు. అటువంటి వ్యక్తిని మిత్రుడు. తాను రాజుకుదా అని చెప్పేసి అత్యంత పేదవాడైనటువంటి కుచేలుని దూరపెట్టలేదే. తన మిత్రుడు వస్తున్నాడని చెప్పేసి తానే అంతఃపురం నుంచి వచ్చి ఆయన్ని గౌరవించుకొని సాధారణంగా ఆహ్వానించుకొని కాళ్ళు కుచేలుని ముళ్ళు తీసేసి కాళ్ళు కడిగి ఎంత తప్పదనం చేశాడు. తనతో పాటు తన అష్టభార్యతో సేవలు చేయించాడు. తను చేస్తుంటే అష్టభార్యను చూసి ఈ పేద బ్రాహ్మణుడు గత జన్మల్లో ఎంత పుణ్యము చేస్తున్నారో, సాక్షాత్ కృష్ణ పరమాత్మ చేత కాళ్ళు పట్టించుకొని కాళ్ళు కడిగించుకొని అనేక సేవలు చేయించుకుంటున్నాడు. ఈ మిత్రుడు ఎంత సేవ చేయించుకున్నాడు. అతను ఏమున్నాయి, చినిగిపోయిన వస్త్రాలు, మాసిపోయిన వస్త్రాలు తెచ్చుకొని ఏమీ లేకుండా ఉత్త చేతులతో వచ్చిన వాడికి నిజమైన మిత్రుడే వాడు నీ యొక్క అవసరాలు తెలుసుకొని సహాయం చేస్తాడు. అడిగితేనే సహాయం చేశాడు కృష్ణుడు. గమనించండి, కుచేలుడు అడిగాడా? భార్య పంపిస్తుంది, ఏమండి మీ స్నేహితుల వారు శ్రీకృష్ణుల వారు కదా, మీరు వెళ్ళండి అడగండి అని చెప్తుంది. ఈయనకి మనసు రాదు. ఎందుకంటే మిత్రమో పరమో ధర్మః, ఎప్పుడు కూడా అడగరాదు. మిత్రుడిని ధనం ఇవ్వమని అడగరాదు. అయితే ధనమున్న మిత్రుడు తన మిత్రుడికి అడగకనే ఇవ్వాలి. ఇది పరమధర్మం. ధనమున్న మిత్రుడు శ్రీకృష్ణుల వారు, అన్ని రకాల శక్తులు కలవాడు, అన్ని రకాల సౌభాగ్యాలు కలవాడు శ్రీకృష్ణ పరమాత్మ. మరి అటువంటి పరమాత్ముడు కుచేలుడు ఏమి లేకనే అన్నీ ఇచ్చాడు. మరి కృష్ణ కుచేలుడి మిత్రమా స్నేహమా? ఇప్పుడు మిత్రం గురించి తెలుసుకుందాం. సో ఇద్దరు మిత్రులే, ఇద్దరు. ఇక్కడ ఉండవలసింది శ్రీకృష్ణ కుచేల మిత్రత్వం ఉండాలి. ఉండకూడనిది ద్రుపద ద్రోణ. ద్రుపదునికి ద్రోణికి మిత్రత్వం లేదు, స్నేహం ఉంది. స్నేహము అంటే దీన్ని కార్యాకారణ బంధనాత్ అంటారు. అంటే అవసర సమయంలో ఇద్దరు నా స్నేహితులను చెప్పుకొని వచ్చి అవసరాలు తీరుతానే పట్టుకొని పెట్టేస్తాడు, దాన్ని స్నేహము అంటారు. అవసరం తీరుతానే వాడిని, అంటే సంస్కృతి లేదు, ఇక్కడ ఏముంది దుష్కృతి, ఏదో ఒకటి మనసులో పెట్టి ఊరు కదా మహానుభావుడు అంటున్నా
జ్ఞాన మిత్రులకు రాస్తున్నానా, స్నేహితులకు రాస్తాను? ఏమని సంపాదిస్తాను? మిత్రులే సంపాదిస్తాను, స్నేహితులను సంపాదిస్తుంది. ఇంకా ఒకటి, దుర్యోధనుడు కర్ణుడు ఇరువురిది స్నేహం, ఇరువురిది మిత్రబంధం కాదు, మిత్రులు కాదు, ఇద్దరు స్నేహం. ఏమిటి అంటే అతను ఎలా ఆలోచిస్తాడో ఇతను ఎలా ఆలోచించాడు. ఇరువురిది స్నేహమే, కాకపోతే సుకృతంతో స్నేహం కాదు, దుష్కృతంతో పుట్టిన స్నేహం. తర్వాత స్నేహం పేరుతో అవమానించిన వారు ద్రుపదుడు. తనిద్దరూ కలిసి ఒక గురువు దగ్గర నేర్చుకున్నప్పుడు, నేను రాజైన తర్వాత నువ్వు నా దగ్గర దానికి సహాయం చేస్తానని చెప్పాడు. తన మిత్రుడు కదా, ద్రోణాచార్యుడేమో ద్రుపదుడిని మిత్రుడు అనుకున్నాడు. కానీ ద్రుపదుడు అధికార గర్వం చేత, అధికార ఉదం చేత ద్రోణుడిని మిత్రుడిగా భావించలేదు, అవమానం చేసి పంపించినాడు. కనుక ఉండకూడనేది ద్రుపద ద్రోణ మధ్య ఉంటుంది, ఉండవలసినది కృష్ణ కుచేల మధ్యలో ఉన్న మిత్రత్వం ఉండాలి. మనకు విశ్వామిత్ర అన్నది కానీ విశ్వస్నేహ అన్నాము. విశ్వమిత్రుడు ఏమయ్యాడు? విశ్వామిత్రుడు అయ్యాడు. మిత్రుడు అంటే సమత్వం కలవాడు. అంటే ఎవరికైతే సమత్వం ఉంటుందో అటువంటి వాడు ఎవరు ఉంటే మిత్రుడు. సమత్వం యోగ ఉచ్యతే, అంతేకాదు సమత్వం మిత్ర ఉచ్యతే అని చెప్పినాడు. తారతమ్యాలు ధనపరంగా కానీ మరొకగా కానీ తారతమ్యములు చూపించుకోకుండా ఉన్నవాడు మిత్రుడు. తారతమ్యములు అవసర సమయంలో చూపించేవాడు స్నేహితుడు. ఇది ఎలా చెప్పాలంటే, దుర్యోధనుడు ఒకనొక సమయంలో కర్ణుని అంటాడు, నేనే నిన్ను అందరికీ అంగరాజ్యానికి రాజు చేశాను, నా భిక్ష వలనే నువ్వు బతుకుతున్నావు, ఒక రాజుగా ప్రకటించుకున్నావు. నేను నీకు సహాయం చేయకపోయి ఉంటే నువ్వు రాజుగా ఉండేవాడే కాదు. దానికి ఏం చెప్తాడు కర్ణుడు, నాకు ఈ రాజ్యమే వద్దని చెప్పేసి రాజ్యాంగాన్ని వదులుకుంటాడు. అంటే అది విఫలమైన స్నేహం. స్నేహంలో కూడా విఫలమైంది, స్నేహంలో కూడా విఫలమైంది. ఎత్తి పొడుస్తుంటాడు, నేను చేశాను కదా అని చెప్పి. ఒక్క రోజున కృష్ణ పరమాత్మ కుచేలుతో మరి ఎప్పుడైనా అన్నాడా? పోనీ అత్యంత పేదవాడిగా వచ్చిన వాడిని ద్వారపాలకులు అవమానం చేశారే కానీ నీవు చూస్తే అత్యంత దరిద్రుడుగా ఉన్నావు. ఆయన ఎక్కడ, నువ్వు ఎక్కడ, ఆయనతో నీకు స్నేహమ్మా, నువ్వు మిత్రుడా, పో నువ్వేస్తాడు. మరి ఆ లోపల అంతకులో ఉండే పరమాత్మకు తెలుసు పెట్టిన ఆయన ప్రత్యక్షమయ్యాన్ని ఆలింగనం చేసుకుంటాడు. తనే మొత్తం శుభ్రం చేపిస్తాడు, తనే చేస్తాడు, సుగంధ లేకుండా చూస్తాడు. అది మిత్రుడు. తర్వాత ఏదన్నా జూదంలో కానీ తర్వాత వ్యసనంలో తిరిగిన వాళ్ళు కూడా ఆ అందరూ కలిసిన వాళ్ళే వాళ్ళ స్నేహితులు ఉంటారు. ఒక జూదంలో 10 మంది ఆడుతుంటారు, ఒకరికి ఒకరు స్నేహితులు, అది దుష్ట స్నేహం, వాళ్ళ మిత్రులు అనకూడదు. అలాగే మందు తాగుతూ ఉంటారు అందరూ కూర్చొని, వాళ్ళని స్నేహితులు, మిత్రులు కాదు. అలాగే ఈ పద ప్రయోగం తెలియకపోకుండా వల్ల ఇష్టం వచ్చిన విధంగా పదాలు ప్రయోగిస్తూ ఉన్నాం. ఏకశబ్ద సమ్యక్ జ్ఞాత సృష్టి ప్రయుక్త త్రైలోకే. చూడండి ఎంత స్పష్టంగా తెలియదు. ఒక పద ప్రయోగం చేయడం వలన ముల్లోకాలలో నీకు అత్యంత సిద్ధిని పొందుతావు అని చెప్పాడు. ఏకశబ్ద సరి అయిన పదములు ఉపయోగించాలి, మాట్లాడేటప్పుడు సరి అయిన పదాలు ఉపయోగించాలి. ఏకశబ్ద సమ్యజ్ఞాత. సమ్యజ్ఞాత అంటే జ్ఞానంతో కూడిన పదం ప్రయోగించాలి.
నువ్వు జ్ఞానంతో మాట్లాడాలి. సబ్జెక్ట్ జ్ఞాత సుష్టు ప్రయుక్త, ఆ ప్రయోగం కూడా స్పష్టంగా ఉండాలి. త్రైలోకే అంటే ముల్లోకాలలో ఎంత స్పష్టంగా తెలుస్తుంది. ఇంకేం చెప్పారు? ముల్లోకాలలో వాడికి దుఃఖం అనేది ఎక్కడ ఉండదంట. దుఃఖం అనేది ఉండదు. త్రైలోకే దుఃఖ్ భవతి, సుదుఃఖ్ భవతి. సుదుఃఖ్ అంటే దుఃఖం దూరం చేస్తుంది. అయితే ఏం చేస్తున్నాము? పద ప్రయోగంలో వేరుగా మాట్లాడుతున్నాము. ఉదాహరణకు ప్రాచీన కాలం నుంచి వస్తున్నది అని చెప్పడానికి అందరూ ఏం చెప్తారు? అనాదిగా వస్తున్నది అంటారు. అవునా? అనాదిగా చాలా మంది ప్రవచనకర్తలు కూడా మరి ఎందుకు అలాగా తెలియకుండా ఉపయోగిస్తున్నారో తెలియదు, కానీ అనాదిగా వస్తున్నది. అనాదిగా అంటే ఆది కానిది అనాది. అనాదిని ఇప్పుడు ప్రస్తుతము. ఆది అంటే ప్రాచీనం ఉంది. శివపాత్రం ఏమంటారు? ఆది దంపతులు అంటారా, అనాది దంపతులు అంటారా? కానీ శివపాత్రం మాత్రం ఆది దంపతులు అంటారు. ఏదైనా వస్తున్నప్పుడు అనాది కాలం నుంచి వస్తుంది అంటారు. అనాది కాలము వాటి అభివృద్ధిలో ఏమిటి? అనాది కాలం అంటే ఓ ప్రాచీన కాలము. ఎప్పుడైతే ఆ ఉపయోగించావో, ఆ ప్రయోగం చేశావో, ఆ అక్షర ప్రయోగం చేశావో ఏమైంది? ప్రస్తుతము. అది ప్రాచీనము కాదు. కనుక ఏకశబ్ద సంజ్ఞాత. మిత్రుల మధ్య సంజ్ఞాత ఉంటుంది. మిత్రుల మధ్య ఏకశబ్ద ఉంటుంది. మిత్రుల మధ్య సుష్టు ప్రయుక్త ఉంటుంది. కనుక ముల్లోకాలలో వాళ్ళు తృప్తిగా, దుఃఖానికి దూరంగా, సుఖంగా ఉంటారు. దుఃఖము సుఖము ఈ పదాలకు అర్థాలు చెప్తున్నాం మనం. దుఃఖము ఖం అంటే ఆకాశం. ఖం అంటేని ఆకాశం. దుఃఖం అంటే ఆకాశానికి దూరం కావడమే. ఈ యోగంలో నీ యొక్క ఆకాశ స్థితి కలగకుండా ఉంటే అది దుఃఖం. అంటే ఖంకు దూరం అయిపోయినాం. ఖం తత్వానికి దూరం అయిపోయినాం. దాన్ని దుఃఖం అంటారు. సుఖం అంటే ఏంటి? సుఖం ఆకాశానికి, ఆకాశత్వానికి, ఆకాశ స్థితికి చేరుకున్నవాడు, వాడు పొందే ఆనందాన్ని సుఖం అంటారు. మనకి పదాలు తెలియదు. సుఖ దుఃఖాలు అని చెప్పుకుంటారు. మనం వాడుతూనే ఉంటాము సుఖ దుఃఖాలు. అక్కడేమి కష్ట నష్టములు. చాలా మందికి దుఃఖం అంటేనే బాధ అని అంటాము. కానీ యోగపరంగా దుఃఖం అంటే ఈ యోగ స్థితిలో శూన్య స్థితికి యోగం చేస్తున్నప్పుడు, యోగాభ్యాసం చేస్తున్నప్పుడు ఈ శూన్య స్థితికి, మహాపరిశూన్యానికి, ఈ ఆకాశ స్థితికి దూరం అయిపోయిన వాడు. అంటే అలౌకికానికి దూరమై లౌకిక స్థితిలోనే జీవించే వాడికి కలిగేది దుఃఖం. గుర్తుపెట్టుకోండి. అలౌకిక స్థితి నుంచి అలౌకిక స్థితిని దూరం చేసుకొని లౌకికంగానే జీవిస్తూ ఉండేవాడికి కలిగేదాన్ని దుఃఖం అంటారు. లౌకికాన్ని దూరం చేసుకొని అలౌకిక స్థితిలోనే ఉండేవాడికి కలిగేదాన్ని సుఖం అంటారు. పద ప్రయోగం తెలియదు మనకు. కనుక ఈ ఫ్రెండ్షిప్ అనేది వారికి ఒకటే ఉంది, ఫ్రెండ్ అని. అంత తప్ప వేరే లేదు. మనకు చాలా ఉన్నాయి. అలాగే ఒక సభలో ఉండే వాళ్ళ గురించి ప్రస్తావిస్తూ ఏమంటాము? ఒక సభ జరుగుతుంది. సభలో ఉండే వాళ్ళ గురించి ఒక ప్రవచన చేసే వ్యక్తి కానీ, ఒక ప్రవక్త ఉపన్యాసించే వాడికి కానీ ఏమంటాడు? సభికులారా అంటాడు. అవునా?
సభికులారా ఎవరనాలి? సభికులారా అంటే దుర్మార్గులారా అని అర్థం. తెలుసునా మీకు అర్థము? ఒరే దుష్ట పనులు చేసే వాళ్ళ అర్థం. కాకపోతే మన భాగ్యం ఏమంటే అక్కడ వినేవాడికి అర్థం ఏమి తెలియదు కాబట్టి గమనిస్తాం. వినేవాడికి దాని అర్థం తెలియదు. సభికులారా అంటే దుర్మార్గ పనులు చేసేవారా. మరి ఏమన్నా సార్ వాళ్ళని? ఇటువంటి దీనిని వచ్చిన వారిని సభ్యులారా, సభ్యులు. సభ్యులు వేరే, సభికులు వేరే. మీరు గమనించారా? నేను దీంట్లో పెట్టుకుంటాను సందేశంలో వ్యాఖ్యాత మెసేజ్ చేసేప్పుడు జ్ఞాన మిత్రులుగానే పెడతాను, లేదా ఈ సమూహ సభ్యులకు అని పెట్టాను. గమనించండి, సభ్యులపై అని పెట్టాను కానీ సభ్యులకు ఏ రోజు పెట్టలేదు. సభ్యులు అంటే అభ్యున్నతితో, అంటే సత్ సాంప్రదాయంతో, సత్ కర్మలతో ఉన్నతి పొందేవాడిని సభ్యులు అంటారు. సత్కర్మలతో ఉన్నతి పొందేవాడిని సభ్యులు. చేయకూడని పనులు చేస్తూ అందరూ గుమికూడుతూ ఉంటారే వారిని సభికులు అంటారు. ఉదాహరణకు ఒక జూదం జరుగుతోంది, ఒక దాన్ని ఏమంటాము గ్యాంబ్లింగ్, దాని ఇంగ్లీష్లో ఉంటారు గ్యాంబ్లింగ్ చేస్తుంటారు. దాని కాదని అక్కడ అందరూ ఒంటులు మాడుతుంటారు, తాగుతూ ఉంటారు. క్లబ్ 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 అవునా? దాన్ని అక్కడ ఉన్న వాళ్ళని సభికులు అన్నారు. వాడు చేసే పని ఏమిటి? కదా జూదమాడము, తాగడము, చేయకూడని పనులు చేస్తుంటారు. అప్పుడప్పుడు వాళ్ళందరికీ సభికులు అని చెప్పాలి. అలా కాకుండా ఇలాంటి సత్సంగం జరిగేటప్పుడు కలిసిన వాళ్ళందరికీ కూడా సభ్యులు అని చెప్పాలి. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు సభికులా సభ్యులా? పదాలకు అర్థం తెలియదు కాబట్టి గడిచిపోతుంది, కాలం గడిచిపోతుంది. అర్థం తెలిస్తే తెలుస్తుంది మనం ఎంత వల్గర్గా మాట్లాడుకుంటున్నామని. అలా మిత్రునికి స్నేహితునికి తెలియదు, రెండు ఒకటే అనుకుంటున్నాము. మిత్రునికి స్నేహితునికి నక్కకు నాగలోకానికి తేడా ఉంది. మిత్రుడు అంటే యోగి, యోగపరంగా క్రమంగా ఉన్నటువంటి వాడు. సమాయాం హృదయం సహృదయ, దాన్ని సుహృత్ అంటారు. సుహృత్ కలవాడే సహృదయుడు. అటువంటి సహృదయుడిని మిత్రుడు అంటారు. అలా కాకుండా అవసర సమయం కోసం అవసరాల్లో నీ దగ్గరికి వచ్చి నీతో అవసరాలు తీర్చుకొని ఆ తర్వాత నవ్వు కట్టేవాడు ఎలాంటి స్నేహంలో భాగం. అది స్నేహితుడుగా వస్తాడు, చేయవలసి చేసిపోతాడు. అలా ఉండకూడని స్నేహం ఉంది. మన మహాభారతం చూసుకుంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ నుంచి మనం ఎన్నో నేర్చుకుంటాము. మనమందరం ఏం చెప్పుకుంటున్నాము? ధ్యానమిత్రులకు అని చెప్పుకుంటాం కదా, ధ్యానమిత్రులకు. కానీ ఈ ఆంగ్లంలో మిత్రులకు స్నేహితులకు ఒకటే తెచ్చింది. ఏమని? అంతే. అక్కడ ఫ్రెండ్ తప్ప ఏం లేదు. ఫ్రెండ్ అంటే నేను బెండలో చేయొచ్చు, నీ బెండలో చేయొచ్చు, అవునా? కానీ ఇక్కడ చూడండి మనకి ఎంతటి పర్ఫెక్ట్గా ఆ పదాన్ని ఏం గురించి చేర్చారు. అలా కాకుండా మనం అరువు తెచ్చుకుంటున్నాం, అన్నీ అరువు తెచ్చుకుంటున్నాం. మనకునే ఒకటే దినము అంటేనే మన మైండ్ వచ్చింది ఏంటి? ఎవరైనా మరణించేది ఏమి జరిగితే దాని దినము. అప్పుడు తప్ప మనం ఎప్పుడు వాడకు దినము అనేది. కానీ అక్కడ ఎక్కడ చూసినా ఫాదర్స్ డే, మదర్స్ డే, పేరెంట్స్ డే, మనకి అన్ని రకాల పేర్లు ఉన్నాయి. అది మానుకుందాం, దాన్ని మానుకుందాం. మిత్రులుగా ఉందాం,
స్నేహితులుగా వస్తూ స్నేహంలో మోసం చేసే అవకాశం ఉంది. మిత్రులు అన్న పదం వచ్చిన తర్వాత అక్కడ మోసానికి కావే లేదు. కృష్ణ పరమాత్మ అర్జునుడిని ఎప్పుడు మిత్రునిగానే భావిస్తున్నాడు. అనేక సమయాల్లో అనుకున్నాడు పాపాన్ని నివారయతి, అనేక అంటే దుష్కర్మలు చేయకుండా ఏ సత్కర్మ అని చెప్పాడు. ఏం చెప్పాడు? ఏతాన్న హంతమిత్యామి ద్రవ్యోగ్యం మధుసూదన, అది ద్రవ్యైతే రాజసుకేం గోవిందా, ఇలాంటి అవసరమా? కింసు మహీకృతే, నాకు ముల్లో కాల్పించం ఇస్తానన్నా కూడా నేను వీళ్ళని చెప్పను. ముల్లో కాల్పించం ఇస్తానన్నా కూడా నేను ఎవరిని చెప్పను. ఇంకా ఆఫ్టర్ ఈ భూములను నాకెందుకు అని చెప్తాడు అర్జునుడు కృష్ణునికి. ఏకాంతం ఇచ్చాని, ఒకవేళ నన్ను వాళ్ళని చెప్పడానికి వచ్చినా నేను సిద్ధంగా ఉంటానే తప్ప వాళ్ళని చెప్పనే ఎప్పుడూ ఉన్నాడు. ఎందుకంటే ఇది మహాపాపము. అప్పుడు ఏం చేశాడు కృష్ణుడు? కర్తవ్యం బోధించినాడు. పాపము పుణ్యం అనుకున్నవాడు యుద్ధానికే రాకూడదు, నువ్వు యుద్ధ క్షేత్రానికే రాకూడదు. యుద్ధ క్షేత్రానికి వచ్చినాక అది పాపము కాదు, నీ కర్తవ్యము. యుద్ధంలో యజమాని తప్పితే అది పాపం కాదు. యుద్ధం తర్వాత నువ్వు ఎవరిని తప్పితే అది మహాపాపం అవుతుంది. చూడండి, యుద్ధంలో ఇరు పక్షాలు ఒకరు పోరాడుకుంటారు. వాడు వీడు చెప్పినా వీడు వాడు చెప్పినా ఎట్టి పాపము సంభవించదు చెప్తాడు. అర్జునుడిలో అది సంకోచం ఉంది. నా తండ్రులు, పెంటలు, మేనమామలు, బంధువులు, మనవళ్ళు, మనం అందరూ ఉన్నారు. మరి వీరందరూ చెప్తే నాకు పాపం వస్తుందా కదా అని బాధపడుతుంటే నీకు పాపం కాదు. ఏకాన్న హంతమిత్యామి ద్రవ్యోగ్యం మధుసూదన, అవతల మనకి ఏం చెప్తున్నారు? నాకు అవి త్రైలోక రాజసుకేన గోవిందా, కింసు మహీకృతే, నాకెందుకు ఈ లోకం మీద వెళ్ళినప్పుడు అయ్యా ఈ పాపం కాదు. యుద్ధం చేసేటప్పుడు శత్రువులు తప్పితే అది పాపం కాదు. వీడే నీకు ఈ రోజు వీడు నీ చేతులు తాపలేదు, ఎక్కడో నీకు బయటమన్నాడు. అప్పుడు నీకు వాడి మిత్రుడు, వాడి మిత్రులుగా చూడు. చూడండి ఎంత స్పష్టంగా చెప్పాడు. ఇక్కడ దుర్యోధనుడే నీకు ఎదురు పడితే, కర్ణుడే ఎదురు పడితే బల ప్రయోగం చేసి సంహరించు. అదే కర్ణుడు నీకు ఇద్దరు తర్వాత బయట కనబడితే అతన్ని ఆరోగ్యం చేసుకో, మిత్రునిగా భావించు. అక్కడ తప్పితే పాపం, బయట తప్పితే పాపం. ఇక్కడ తప్పితే అక్కడ చంపడము, ఇక్కడ సంహరించడం, రెండు పదాలు వేరే. బయట చేస్తే దాన్ని సంహరించడం అంటారు, చంపడము ఉంటారు. అది యుద్ధ సమయంలో అయితే దాన్ని సంహరించడము ఉంటారు. సంహరించడా అన్నదానికి ఇంత పెద్ద అర్థం ఉందన్నమాట. కనుక ఇలాంటి డే మర్చిపోదాము. మిత్రులుగానే ఉందాము, విశ్వామిత్రులుగానే ఉందాము. మిత్రుల మధ్య సమంగా ఉంటుంది, వేరుగా ఉండదు. కారణం ఏకశబ్ద, మిత్రుల మధ్య ఏకశబ్దమే వస్తుంది. అతని చెప్తే అపపడదని చెప్పింటాడు. మీకు ఉదాహరణ చెప్తాను. మన ప్రతినిధి గారి సంస్కృతం జరిగింది, అవునా? నేను బళ్ళారిలో మేడం ఇక్కడ ఇద్దరు చెప్పింది గుడిగా ఉంటే వెలుగా ఉందా? మేడం ఏం చెప్తుందో నాకు తెలియదు, నేనేం చెప్తానో మేడం తెలియదు. నేను బళ్ళారిలో నాకు తెలిసిన ప్రతినిధి, నేను చూసిన ప్రతినిధి అనే పేరుతో చెప్పాను. మరి మేడం చెప్పింది ఇక్కడ దాన్ని ఏకశబ్ద. ఎందుకంటే మిత్రత్వం, భార్య భర్తల మధ్య ఉండవలసింది మిత్రత్వము. పెట్టుకోండి, భార్య భర్తల మధ్య ఉండవలసింది మిత్రత్వం, బంధుత్వం కాదు. బంధువు అంటే బంధువు అంటేని బంధం చేత నిన్ను బంధించి అలా ఉండేమని చెప్పేవాడు బంధువు. గుర్తుపెట్టుకోండి, బంధువు అంటే బంధము చేత బంధించి అలా ఉండమని చెప్పేవాడు బంధువు. వాళ్ళు రాబంధువులే కావచ్చు. కనుక ఈ బంధువు అనే పదాన్ని ఆత్మకు ఉపయోగించినాడు. వాళ్ళు ఆత్మబంధువు అంటారు. ఆత్మ బంధులే లేదు, అసలు బంధువు లేనిది ఆత్మ. కానీ తెలియకోకుండా అజ్ఞానం చేత చెప్తారు, ఆత్మబంధువులకు నమస్కారం అంటారు. వాడి బంధ అయిపోయారు, అక్కడే అయిపోయింది. ఆత్మ బంధుత్వం లేదు.
మరి బంధం ఉంటే రాష్ట్రం వెళ్ళిపోతుంది. బంధం చేత బంధించబడలేదు, దానికి ఏ బంధము లేదు. అది ఎవరిని చెప్పదు, ఎవరిని చెప్పదు, ఎవరి చేత చావబడదు. అటువంటిది అంటే బంధం ఉంటేనే చంపడము చచ్చిపోవడము జరుగుతుంది. బంధం లేకపోతే చంపడం ఉండదు, చావడం ఉండదు. బంధం అంటే బాధ ఉంటుంది, బంధం లేకపోతే బాధ ఉండదు. కనుక బాధతో ఉండేటువంటి వాడు, బాధ పెట్టేవాడు, బంధం చేత బంధించబడి బాధ పెట్టేవాడు బంధువు కావచ్చు, అటువంటి బంధువు అన్నారు. కనుక ఆ మనుస్మృతిలో బంధువు అన్నదానికి ఒక 10-15 పేజీలు రాశాడు. మనం తెలుసుకోవాలి. ఎన్నో పుస్తకాలు మన దగ్గర పెట్టుకుని ఎందుకు ఆ క్యాన్వస్ క్యాటలాగా కానీ, రిచర్డ్ బాబ్ అని కానీ, ఇంకొకటి కానీ ఎన్ని అవసరమా? మన దగ్గర ఎన్ని ఉన్నాయి, ఎన్నో విరుద్ధులు ఉన్నాయి, అవి చదవండి. వారి చదువులు చెప్పలేదు, అందులోనే జ్ఞానం ఉందనేది అన్ని రకాల మనకు వాట్సాప్ గ్రూపుల్లోనూ మన ధ్యాన సమూహాల్లోనూ అవే వస్తున్నాయి. రిచర్డ్ బాబ్ గురించో, లిండా గుడ్మ్యాన్ గురించో, వాళ్ళు మంచి వాళ్ళే, వాళ్ళు జ్ఞానం ఉంది, నేను లేదు. కాకపోతే ఇక్కడ లేదు, అక్కడ ఏముంది, ముందు ఇక్కడ ఉన్న తెలుసుకో, నువ్వు అక్కడికి కొనక్కర్లేదు. ఎవరో ఏదో తర్జుమా చేసి ట్రాన్స్లేట్ చేసి దాన్ని పెడితే ఆహా ఓహో ఓహో అనుకుంటున్నాము. సంస్కృతంలో ఉన్నవి తెలుగులో దిండిగా లభిస్తున్నాయి, అది తెలుగు, మనం చదవడం లేదు. కొత్త కొత్త పదాలతో అనేక గ్రూపుల్లో వస్తూ ఉంటే అప్ప వాళ్ళు ఎంత జ్ఞానులు, అసెన్షను, 5th డైమెన్షను, 6th డైమెన్షన్ వస్తూ ఉంటే మీకు అందరికీ అది లింకులు పెట్టి అన్ని రకాల లింకులు పెట్టి దాని జూమ్ మీటింగ్లో ఈ పదాలు పెట్టుకుంటే ఏదో మా స్థాయి లేదే, ఇట్లాంటివన్నీ 4th డైమెన్షన్, 5th డైమెన్షన్, 6th డైమెన్షన్, ఏమి అసెన్షన్, ఏమి ఇవన్నీ చివరిలో ఏమవుతుంది, డైమెన్షన్, 6th డైమెన్షన్, 4th డైమెన్షన్, 5th డైమెన్షన్, అసెన్షన్, అందరూ టెన్షన్ లాస్ట్ టెన్షనే ఏమవుతుంది, లాస్ట్కి చివరికి టెన్షన్ అయిపోతుంది. అవసరమా? అవన్నీ కూడా మొదలు ఉన్నాయి. భవిష్య పురాణం చదవండి, తెప్పించుకోండి, మీకు అర్థం కాదు అడగండి, చెప్తాను. అత్యద్భుతంగా ఎప్పుడో మన మహానుభావుడు అన్ని గ్రంథాలతో తీర్చి పెట్టాడు. ఏ ప్రపంచంలోని ఏ ప్రవక్త ఎవరైనా సరే ఎవరేం చెప్పినా అది ఖచ్చితంగా వేదవ్యాస వారికి ఇంగిలి మాత్రమే విశిష్టనే కాదు. వాళ్ళందరూ కూడా లిండా గుడ్మ్యాన్ మన భారతీయ గ్రంథాలని మొత్తం అనిపించింది తెలిసిన భారతీయ గ్రంథాలని ఆమె మొత్తం దాన్ని తన భాషలోకి తర్జుమా చేసుకొని దానిలో భాగాన్ని కలిగి ఎంతో జ్ఞానం సంపాదించింది. ఆ యోగ విద్య నేర్చుకొని తాను 300 సంవత్సరాల పాటు జీవించిందండి. 300 సంవత్సరాల పాటు. మరి ఆవిడకు మూలం ఏంటి? భారతీయ జ్ఞాన గ్రంథాలు. అలా ఒకరేంటి, మీరు ఎంతమంది చేంజ్ అనుకున్న వాళ్ళందరూ కూడా భారతదేశానికి వచ్చి మన దగ్గరనే ఉన్న ఆ యోగ రహస్యాన్ని నేర్చుకొని ఆ గ్రంథాలను తెలుసుకొని వెళ్ళిన వాళ్ళే. వాళ్ళు తమ అనుభవాలు చెప్తే అదేదో గొప్పగా అనుకున్నాం, గొప్పదే, కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం కనుక మనం అందరూ కూడా జ్ఞాన మిత్రులనే, స్నేహితులు కాదు. ఈజ్ మై ఫ్రెండ్ అని ఇంగ్లీష్ చెప్పుకో. ఇంగ్లీష్ చెప్పినప్పుడు ఈజ్ మై ఫ్రెండ్, తెలుగు చెప్పినప్పుడు ఏం చెప్పుకోవాలి, అతను నా మిత్రుడు, అతను నా సుహృత్. సుహృత్ అంటే వాడు అలా పడిపోతాడు, మీకు అర్థం కాదు. తమాయాం చూడండి, తమాయాం హృదయం ఎటువంటి సహృదయ, అటువంటి వాడు. మనం మన యొక్క మిత్రుడు ఏమైనా తప్పు చేస్తుంటే చెప్పగలగాలి. ఒకవేళ మనం తప్పు చెప్తే ఎవరన్నా మనం చెప్పారనుకోండి దాన్ని ఒప్పుకోవాలి, అలా చేయకూడదు. ఇలా అర్జునుడి యొక్క అర్థాన్ని కృష్ణుడు నడుపుతున్నాడు, దారి మరొక దారిలోకి పోతాడు. మరొక దారిలోకి వెళ్ళినప్పుడు అడుగుతాడు, స్వామి ఎందుకు ఇలా తీసుకెళ్తున్నారు రథాన్ని, మీరు అలా ఎందుకు తీసుకెళ్ళడం లేదు అంటే, నిన్ను ఎలా ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్లారో నాకు తెలుసు,
సారథి తక్కువాలి. సారథి లేకపోతే రతి లేదు. సారథి లేకపోతే రతి లేదు. రతి ఏమీ చేయలేదు. కృష్ణుడు ఒక మాట అంటాడు, నువ్వు రథుడుగా ఉండు, నేను సారథిని, నిన్ను ఎప్పుడు ఎక్కడ తీసుకెళ్లాలో నాకు తెలుసు అని ధర్మం బోధిస్తాడు. అది శ్రీకృష్ణ పరమాత్మ.